నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను. మీ అందరికీ తెలుసు కదా, మన సిపిఎఫ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము. సో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీలో అడ్వకేట్స్ని కలవటానికి, అలాగే ఇంకొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడడానికి నేను రావడం జరిగింది. సో 3 days నుంచి మేము ఢిల్లీలోనే ఉంటున్నాం. నేను, మా కోఆర్డినేటర్, మా సెక్రటరీ ముగ్గురం వచ్చాం మేము. సో అయితే ఇక్కడ పొలిటికల్ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేశారు. సిపిఎఫ్ పొలిటికల్ పార్టీ, చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్, ఈ పార్టీని మనం రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నానంటే, మన ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా గేట్ దగ్గర నేను ఉండి మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మనం పొలిటికల్ పార్టీతో అడుగు ముందుకు వేయబోతున్నాం. క్రైస్తవుల తరపున, క్రైస్తవుల సమస్యల తరపున అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడటానికి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఖచ్చితంగా మనకొట్టు కావాలి. సైనింగ్ అథారిటీలో క్రైస్తవుల్ని కూర్చోబెట్టాలి. ఇదే దిశగా నేను జనవరి 10వ తారీఖు నుంచి 2026 జనవరి 10వ తారీఖు నుంచి శ్రీకాకుళంలో నుంచి పాదయాత్రను ప్రారంభించబోతున్నా. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయండి. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, జనబలం లేకపోవచ్చు, కానీ దేవుని మహాకృప నా దగ్గర ఉంది. క్రైస్తవుల ప్రార్థనలంతా నాకు తోడుగా ఉన్నాయి. నేను పాదయాత్ర ప్రారంభించబోతున్నాను. మీరందరూ కూడా సహకరించండి. ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి, ప్రతి పట్టణానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి నేను పాదయాత్ర ద్వారా వెళ్ళబోతున్నాను. ఇది పాదయాత్ర కాదు, ఇది సంకల్ప యాత్ర. చాలామంది నవ్వుకోవచ్చు, నీ వల్ల ఏమవుతుందిరా, నీ దగ్గర డబ్బు లేదు, కోట్ల రూపాయలు లేవు, జనాలు లేరు, నీ బ్యాక్గ్రౌండ్ లేదని. ఏమీ లేకపోవచ్చు. సామాన్య ప్రజల కష్టాలని వినటానికి, వాళ్ళ సమస్యల్ని నేను వినటానికి, వాళ్ళ మనసు తెలుసుకోవటానికి, వాళ్ళ మనసుకు నేను దగ్గర అవ్వటానికి ఒక సామాన్యుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యలోనికి రాబోతున్నా. నిజమైన నాయకుడు అంటే ఎక్కడో దూరాన ఉండి ప్రజల సమస్యలు వినేవాడు కాదు, ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకు దగ్గర అయ్యేవాడి నిజమైన నాయకుడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేయండి. సిపిఎఫ్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ పొలిటికల్ పార్టీతో మనం వచ్చే 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో నుంచి మనము సామాన్యులని, జ్ఞానవంతుల్ని, ఇంటలెక్చువల్స్ని, యువతీ యువకుల్ని కంటెస్ట్ చేయించబోతున్నాం. ఇది అనుకోవటానికి చాలా పెద్దది, చాలా డేరింగ్ స్టెప్ అనుకోవాలి. కానీ దేవుని మీద ఆధారపడి నేను ముందుకు అడుగులేస్తున్నాను.